బాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు స్నానాలు చేశారా? సంతోషం. మీరందరూ సంతోషంగా ఉన్నారని, బాగా చదువుతున్నారని అనుకోవచ్చు. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. 5 o'clock లేస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు, కరెక్ట్ టైంకి వస్తున్నారు, సాయంత్రం వరకు తరగతి గదుల్లో ఉంటున్నారు, ఒకళ్ళిద్దరు తప్ప. ఆ తర్వాత చక్కగా ఆడుకుంటున్నారు. అలా అన్ని పనుల్లో సక్సెస్ఫుల్గా కరెక్ట్గా ఉంటున్నారు. అలాగే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు, ప్రభుత్వాల నుంచి, మంత్రుల నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి కింద గుమస్తా వరకు ఈ అధికారుల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతున్నాయని నేను అనుకుంటున్నాను. అవునంటారా కాదంటారా? అలాగే అమ్మనాళ్ళు ఎంతో ప్రేమగా ఇష్టంగా మిమ్మల్ని ఇంత దూరం పంపించారు. వాళ్ళు మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని వాళ్ళకు దూరంగా ఉంచి చదివిస్తున్నారు. ఏ ఆశతో చదివిస్తున్నారో అది మీకు మనకు అందరికీ తెలుసు. ఆ ఆశ నెరవేరడం కోసం ఉపాధ్యాయ బృందం, మా బ్యాచ్ నుంచి, మా టీచర్ల నుంచి మీకు అన్నీ సంపూర్ణంగా 100కి 100 పాళ్ళు అందుతున్నాయని నేను అనుకుంటున్నాను. అవునంటారా కాదంటారా? వచ్చే విషయంలో, మీరు అభివృద్ధి చెందే విషయంలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఒళ్ళు దాస్తున్నట్టు అనిపించిందా? సో అక్కడ కూడా మీకు న్యాయం పూర్తిగా జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాత్ర పోషించారు. అధికారులు, తర్వాత మంత్రులు, యావత్ సమాజం అంతా సంపూర్ణంగా పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా నేను మన స్కూల్కి వచ్చి 2 సంవత్సరాలు నా కళలో కలిపెట్టి చూడాలి. నేను మన పాఠశాలకు వచ్చి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలలో నా పరిశీలనలలో నాకు అనిపించింది, నా దగ్గర ఏ ఆధారాలు లేవు. రోజు నేను మీతో కలిసి తిరుగుతున్నాను, మాట్లాడుతున్నాను. అలాగే మనం అందరం పరస్పరం అన్ని రకాలుగా కలుసుకుంటున్నాం ఈ వాతావరణంలో. కానీ ఎందుకో మీరు ఏదైనా స్టేజ్ దగ్గర మాట్లాడమన్నప్పుడు కానీ, ఏదైనా ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు కానీ, ఏదైనా చిన్న పనులు చెప్పినప్పుడు కానీ ఆ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఆ స్టేజ్ మీదకి వచ్చి మీకు తెలిసినటువంటి మీ భాషలో, మీ పదాలతో ఒక 5 నిమిషాలు ఏదైనా చెప్పటం, ఆ యొక్క అంశాన్ని వివరించటం తక్కువ మాటల్లో. తర్వాత తరగతి గదుల్లో ఎప్పుడైనా ఏదైనా పాఠాలకు సంబంధించిన ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం నీకు తెలిసినటువంటి భాషలోనే, తెలిసిన విషయమే, నువ్వు విన్నదే, నీకు అనిపించిందే. అట్లా చూస్తే చదువులో మీరు కొంచెం సాధారణ స్థాయిలోనే ఉన్నారు. సాధారణ స్థాయికి మించి మీరు ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకు అనే ప్రశ్న నన్ను మీతో చర్చ పెట్టమని, దానికి గల పరిష్కారం ఏదైనా ఉంటే సూచించమని నా మనసులో అది పదే నన్ను వెంటాడటం వల్ల ఎప్పుడు మాట్లాడదామా ఎప్పుడు చెబుదామా అనుకుంటూ ఒకసారి నేను మిమ్మల్ని రోజు మీతో నేను ఒక 10 నిమిషాలు 15 గంట మాట్లాడాలరా. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు మనం బిజీగా ఉంటున్నాం. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటున్నారు, మేము మా పనుల్లో బిజీగా ఉంటున్నాం. అలా మనం కలవట్లేదు. నాకు అదనపు సమయం కావాలి. ఎప్పుడైతే నేను హాస్టల్లో వారానికి 3-4 రోజులు ఉంటానో, ఉన్నప్పుడు నాకు ఒక్క 10 నిమిషాలు సమయం కావాలంటే మీరు తెల్లవారుజామున జావా తాగిన తర్వాత 7 o'clock నుంచి 8 o'clock వరకు టిఫిన్ బెల్ అయ్యేంత వరకు అవకాశం ఉంటుంది సార్. అప్పుడు మేము చదువుకుంటూ ఉంటాం, కొంచెం ఖాళీగా ఉంటాం. ఆ సమయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఆ సమయం మీరు వాడుకోవచ్చు అన్నారు. అవునా? ఎంతమందికి గుర్తున్నది? రైట్, సంతోషం. మరి ఎప్పుడైనా సార్ రండి సార్, ఏదైనా చెప్పండి సార్, కాపలా కాయండి సార్, మాతో కూర్చోండి సార్, ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. అలాగే మీరు ఎప్పుడైనా ఖాళీ పీరియడ్లో మీకు ఎప్పుడైనా గురువులు ఏదైనా సెలవు పెట్టినప్పుడు, అనుకోకుండా ఏదైనా బిజీగా ఉన్నప్పుడు, ఆ ఖాళీ సమయంలో, ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు నన్ను పిలవండి అని చెప్పేసి కొన్ని లక్షల సార్లు చెప్పానా? ఇలా నన్ను ఎందుకు వాడుకోవట్లేదు? నేనే మీకు అసలు మీరే స్వతహాగా పిలిపించుకోవాలి, ఏదైనా చెప్పించుకోవాలని మీకు అనిపించాలి. అనిపించకపోయినా ఆ ఆలోచన నేను మీలో చొప్పించాను, గుర్తు చేశాను. అయినా పిలవరు, వాడుకోరు. సరే, అది మీ ఇష్టం. నేను చెడ్డవాడిని కావచ్చు, నా దగ్గర సరిగా సరుకు లేకపోవచ్చు, నేను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను, నా మీద మీకు ప్రేమ అభిమానం లేకపోవచ్చు అనుకుందాం. లేదు కాబట్టి పర్వాలేదు అనుకుందాం. కానీ మీకు ఒక చక్కటి జీవితం కోసం మీకు కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ అవసరం ఉంటుందా ఉండదా? మరి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి కదా. అది కూడా మిమ్మల్ని ఆలోచింపచేశాను. ఎప్పుడైనా పిలిచారా?
అట్లా పిలవలేదు. తర్వాత యోగా ఎక్సర్సైజ్ పీటీకి సంబంధించిన విషయాలు మీకు సంపూర్ణంగా 5 o'clock నుంచి 6 o'clock వరకు మార్నింగ్ అవర్స్, అలాగే ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock అన్నం బిళ్ళయ్యేంత వరకు మీకు పూర్తిగా ఎక్సర్సైజ్ పూర్తిగా గురువుల నుంచి అందుతుందా అందట్లేదా? అయినప్పటికీ కూడా నాకు ఒక అరగంట గంట టైం ఇవ్వండి అని చెప్పేసి అదనంగా ఒక యోగా క్లాస్ కోసం, సార్ నమస్తే, యోగా క్లాస్ కోసం మీ అనుమతితో, ముందుగా ఆ హెచ్ఎం గారి అనుమతితో, ఆ తర్వాత మీ అనుమతితో ఒక గంట వాడుకునే క్రమంలో ఒక నెల రోజులు మాత్రమే మీరు నాతో సహకరించారు. తర్వాత ఎందుకో మరి మీరు బ్యాక్ అయ్యారు. దానివల్ల ప్రయోజనాలు చెప్పాను. తర్వాత అది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో, దాన్ని ఎలా చేయాలో అన్ని పరిచయం చేసినప్పటికీ కూడా మీ మీద ఒత్తిడి రాకుండా, మీరు ఇబ్బంది కలగకుండా, మీకు అనుకూలంగా ఉండి నచ్చి మీ మనసు శరీరం సహకరిస్తేనే నా క్లాస్కి రండి, నాతో క్లాస్ చెప్పించుకోండి అన్నాను. నేను అంత ఎక్స్పర్ట్ని కాదు, నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఆ బేసిక్ నాలెడ్జ్ మీకుందా? లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆ బేసిక్ నాలెడ్జ్ కొంత మీరు అందుకుంటే దాంతో మీరు భవిష్యత్తులో, వర్తమానంలో, ప్రస్తుత కాలంలో, అలాగే భవిష్యత్తులో మీరు దివ్యంగా గొప్పగా తయారవ్వచ్చు. మీ మనసు మీ శరీరాన్ని మీ చదువుకి ఉపయోగపడేలాగా వాడుకోవచ్చు, జీవితం మంచిగా ఉండేలాగా వాడుకోవచ్చు. అది ఉపయోగపడుతుంది, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. నువ్వు గ్రహిస్తే ఓకే, గ్రహించకపోతే చేసేదేం లేదు. తర్వాత ఇలా బాల్యకాలంలో దగ్గర 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు సరిగా సమయాన్ని వాడుకోకుండా, తర్వాత సమయం 40 నుంచి, ఆ తర్వాత ఆరోగ్యమో తర్వాత మనశ్శాంతి అనుకుంటూ ఎందరో మానవజాతి ఎందరో 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవడం కోసం యోగా వెంట పడుతున్నారు. కానీ ఆ వయసులో ఒత్తిళ్ల వల్ల శరీరం సహకరించక అలా చేయలేనటువంటి దుస్థితి వస్తుంది. అటు ఒకవైపు ఆరోగ్యాన్ని, మనసుని కాపాడుకోవడం కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, కానీ శరీరం సహకరించదు, బాధ్యతలు ఉంటాయి, మనసు సహకరించదు. మరి అలా నష్టమా కాదా? అదే నీకు ఈ రోజుల్లో, అంటే తక్కువ వయసులో, చిన్న వయసులో చదువుకునే రోజుల్లో నీకు కాస్త యోగా కావచ్చు, లేదా ఎక్సర్సైజ్ కావచ్చు, వాటి మీద అవగాహన ఉంటే కొంచెం నెమ్మదిగా అయినా సరే ఓపికగా చేసుకుంటూ నీ మనసుని, నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆ వయసులో, మలి వయసులో నీకు అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని, మనసుని కాపాడుకునేటువంటి సౌలభ్యం మీకుంటుంది. అవునంటారా కాదంటారా? మరి ఇదంతా మీకు పూసగుచ్చినట్లు వివరంగా చెప్పినప్పటికీ ఆచరణలో మీరు ఎందుకు రావడం లేదు? ఎందుకు ఆచరించడం లేదు? ఎందుకు వాడుకోవడం లేదు? కారణం ఏంటిది? ఇది ఎందుకు అనే ప్రశ్న నాకు చాలా సందర్భాలలో, చాలా విషయాలలో ఎందుకు అనే ప్రశ్న, ఆ ఎందుకు అక్కడితోటి ఆగిపోతుంది, కానీ దాని తర్వాత నాకు ఆన్సర్ దొరకట్లేదు. సో మీ నుంచి ఆన్సర్ పొందడం కోసమే ఈ చిన్న సమావేశం. డోంట్ రైట్ నథింగ్, నో వన్, నోబడీ, డోంట్ రైట్ అంటే ఏంటిది? ఎవడు ఏది రాయొద్దు, జస్ట్ లుక్ టువర్డ్స్ మీ ఓన్లీ. ఆర్ యు అండర్స్టాండింగ్ మై లాంగ్వేజ్? ఇంగ్లీష్ మీకు అర్థమైంది, యూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, బట్ యూ డోంట్ అండర్స్టాండ్ హిందీ. వై? హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ మాత్రం కాస్త కూస్త అర్థమవుతుంది. బికాజ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నాట్ ఇన్ హిందీ మీడియం. బట్ యూ got a subject, single subject, and you also understand that language also. Am I right or wrong? Then why you not studying? Why you not understanding? Why you not participating to learn what? Hindi. రోజు అలు రాయిస్తున్నాను, చిన్న పదాలు పరిచయం చేస్తున్నాను, చిన్న వాక్యాలు పరిచయం చేస్తున్నాను, నేను కూడా ప్రయోగిస్తున్నాను. నేను ప్రయోగించకుండా ఎలా ముందుకు పోదు కదా సబ్జెక్టు. అటువంటి పదాలు కూడా, సింపుల్ వర్డ్స్ కూడా, సింపుల్ సెంటెన్సెస్ కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా అడిగినప్పుడు రిపీటెడ్గా వచ్చేటువంటి పదాలు ఏంటో మీకు నాకు తెలుసు, అవి కూడా చెప్పడం లేదు. తెలిసినా కూడా ఒక్కోసారి తెలిసిన పదం కూడా ఎందుకో మౌనంగా ఉంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? కరెక్టేనా? అయితే ఈ ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం ఏం చెబుతారు? మీరు సాధారణ స్థాయిలోనే ఉంటూ, సాధారణ స్థాయికి మించి
చదువులో ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటిది? మీకు మీ చుట్టూ ఉన్నటువంటి 360 డిగ్రీల కోణంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి, అమ్మనాన్నల దగ్గర నుంచి, మీ దేవుడి దగ్గర నుంచి, మన దేవుడి దగ్గర నుంచి, తర్వాత ప్రభుత్వాల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, తర్వాత తోటి మిత్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి మీకు అన్ని కరెక్ట్గా అందుతున్నప్పుడు మీరు సాధారణ స్థాయిలోనే ఉండడానికి గల కారణం ఏంటి? సాధారణ స్థాయిని మించి ఎందుకు పోవడం లేదు? ఎందుకు మించడం లేదు? సమాధానం కావాలి. ఎవరు చెబుతారు? ఇందాకే చెప్పాను కదా, మీకు ఏదైనా జనరల్ విషయం ఏదైనా అడిగినప్పుడు ఒక 5 నిమిషాలు 5 వాక్యాలు మీరు మాట్లాడట్లేదు అని. ఇప్పుడైనా మాట్లాడండి, రావాలి. మీ చదువు, మీలో ఉన్నటువంటి మొత్తం 200 మంది తమ్ముళ్ళు అన్నయ్యలు విద్యార్థులు అందరూ 200 మందిలో 1% తరగతికి 1-2 తప్ప, మా అంటే ఒక 5 తప్ప, ఆ 5 మాత్రమే, ప్రతి క్లాసుకి ఒక 5 మాత్రమే సాధారణ స్థాయికి కాస్త మించి ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ దగ్గర 150 మంది సాధారణ స్థాయిలోనే ఉంటున్నారు. సాధారణ స్థాయిని దాటడం లేదు. ఎందుకు? అది నాకు కావాలి. నేను సరిగా పాఠాలు చెప్పడం లేదా? హిందీ మాట్లాడడం లేదా? మీరు అడిగిన వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదా? అసలు మీరు అడుగుతున్నారా? ఎన్నిసార్లు చెప్పాను అడగండ్రా. ఒక్క అంశాన్ని ఏదైనా నీకు డౌట్ వచ్చింది, తెలుసుకోవాలనిపించింది 1,00,000 సార్లు అడగండి అన్నాను. అడుగుతున్నారా? అడగకపోవటమే నీ వైఫల్యం అని చెప్పాను. అడిగేవాడు ఖచ్చితంగా తెలివైన వాడు. అడిగే లక్షణాన్ని మీరు అలవాటు చేసుకోండి. నన్ను పరీక్షించడానికైనా అడగండి, కనీసం పరీక్షించడానికైనా అడగండి. అడగడం అలవాటు చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పాను? అలవాటు చేసుకున్నారా? ఇందులో ఏమన్నా లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయా? ఇందులో నువ్వేమన్నా భారం మట్టి మోస్తున్నావా? క్వింటాల బరువు మోస్తున్నావా? ఇందులో కష్టమేముంది? ఏ కష్టము లేదు. కష్టం లేకపోగా ఇది మీరు కనుక ఆచరణలో పెడితే, అలవాటు చేసుకుంటే మీ జీవితం దివ్యంగా తయారవుతుంది, గొప్పగా తయారవుతుంది. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే నాకు రోజంతా ఇచ్చినా నాకు టైం సరిపోదు. మీరు ఎలాగే మౌనంగా స్తబ్దతగా కూర్చొని ఉంటారు, నేను ఇలాగే వాగుతూ పోతాను, కానీ ఆన్సర్ మాత్రం ఎక్కడక్కడే ఉంటుంది. నాకు అది కాదు. మీరు ఒక సమాధానం చెబితే ఇంతటితో ఆపేస్తాను.